ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ బలమైన నేతలను రంగంలోకి దింపడంతో త్రిముఖ పోటీ నెలకొంది. ప్రస్తుత ఎంపీ గోడం నగేష్, రాథోడ్ రమేష్, సోయం బాపురావు గతంలో ఒకరిపై ఒకరు పోటీ చేసిన వారే కావడంతో ఆదిలాబాద్ ఎంపీ పోరు హాట్ టాపిక్ గా మారింది. ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గోడం నగేష్ మరోసారి బరిలో నిలవగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, బీజేపీ తరపున మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లను దాఖలు చేయగా, నగేష్ సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ ముగ్గురు నేతలు గతంలో ఒకరిపై ఒకరు పోటీ చేసిన వారే. పార్లమెంటు పరిధిలో ముగ్గురికి పట్టు ఉండటంతో త్రిముఖ పోటీ తప్పేలా లేదు. టీఆర్ఎస్ అభ్యర్థి గోడం నగేష్ కు పార్టీయే ప్రధాన అండ. పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఆదివాసీ, గోండు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటం నగేష్ కి కలిసొచ్చే అంశం. అయితే గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన జిల్లా కేంద్రంలోని సీసీఐ పునరుద్ధరణ జరగకపోవడం, తాంసీ బస్టాండ్ దగ్గర రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరగకపోవడం, కొత్త రైల్వే లైన్లు తీసుకురాలేకపోవటం నగేష్ కి మైనస్ గా మారింది. ఎంపీగా బోత్ నియోజకవర్గానికి ఇచ్చిన ప్రాధాన్యత మిగతా నియోజకవర్గాలకు ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలతో నగేష్ కు సఖ్యత అంతంత మాత్రంగానే ఉందనే ప్రచారం జరుగుతోంది. అయినా సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తనకు ఓట్లు కురిపిస్తాయని నగేష్ ధీమాతో ఉన్నారు. సీఎం కేసీఆర్ ప్రచారానికి వస్తే తన గెలుపు ఏకపక్షం అవుతుందంటున్నారు నగేష్. మన జిల్లాకి ఎప్పుడు కూడా రానటువంటి పరిస్థితి నుంచి 400 కోట్ల వరకు ఈరోజు సెంట్రల్ రోడ్ ఫండ్, అదే మాదిరిగా ఇంటర్ కనెక్టివిటీ స్కీమ్ కింద తీసుకురావడం, పనులు కూడా అన్నీ కూడా దాదాపుగా పూర్తయినాయి. చాలా సంవత్సరాలుగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేక ఉన్నటువంటి వాటిని కేంద్రంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో, వారి నాయకత్వంతో ప్రభుత్వ పరంగా అక్కడ ఉన్నటువంటి క్లియరెన్స్ని కూడా సెంట్రల్ నుంచి సాధించడానికి తీసుకురావడం జరిగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2014 ఎంపీ ఎన్నికల్లో ఓటమి పాలైన రాథోడ్ రమేష్ ప్రజల్లో తనపైన ఉన్న సానుభూతిని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా, జిల్లా జడ్పీ చైర్మన్ గా, ఎంపీగా తాను చేసిన పనులను ఆయన చెప్పుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా రమేష్ కు సొంత క్యాడర్ ఉంది. కాంగ్రెస్, టీడీపీ నేతలతో మంచి సంబంధాలున్నాయి. వీటితో పాటు గత ఎన్నికల్లో సర్కారిచ్చిన హామీలు అమలు కాకపోవటం తనకు కలిసొస్తుందన్న ధీమాతో రాథోడ్ రమేష్ ఉన్నారు. అయితే జిల్లా కాంగ్రెస్ పార్టీలోని గ్రూపు విభేదాలు ఆయనకు మైనస్ గా మారే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో మండలాల వారీగా, గ్రామాల వారీగా ఎక్కడ ఏ సమస్య ఉంది నేను కళ్ళ చూశాను. ఆ సమస్య అవగాహన ఉంది. తప్పకుండా ఆ సమస్య పరిష్కారం సాయశక్తులు కృషి చేస్తా. అది కూడా మా నాయకుల సహాయ సహకారంతో చేస్తా. వీళ్ళ మా నాయకుల పెద్దల అందరి గౌరవాన్ని నిలబెడతా. వాళ్ళందరి కోఆర్డినేషన్ తో ముందుకు పోతా. తప్పకుండా విజయము సాధించి రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి చేయడమే ఏకైక లక్ష్యంగా మరి మేమందరం కట్టుబడి ముందుకు పోతున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సోయం బాపురావు బీజేపీలో చేరి ఎంపీ టికెట్ సాధించారు. బోత్ నియోజకవర్గం నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయారనే సానుభూతి ఆయనకు కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినా సొంత ఇళ్లు కూడా లేకపోవటం, ఆదివాసీల పక్షాన నిరంతరం ఉద్యమాలు చేస్తుండటం సానుకూల అంశాలే. అధికార పార్టీ ఎంపీ అభ్యర్థి నగేష్ పై ఆదివాసీల్లో ఉన్న వ్యతిరేకత తనకు కలిసి వస్తుందన్న భావనలో ఉన్నారు బాపురావు. అయితే బీజేపీకి క్షేత్రస్థాయిలో అంతగా పట్టు లేకపోవటం, పార్టీలో కొత్త వ్యక్తి కావటంతో పార్టీ శ్రేణులు ఏ మేరకు సహకరిస్తారనేది ఆసక్తిగా మారింది. మోడీ, అమిత్ షా వంటి నేతలు ప్రచారం చేస్తే తన గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు సోయం బాపురావు. భారతదేశాన్ని కాపాడాలంటే తప్పనిసరిగా బీజేపీకి ప్రతి ఒక్కరూ ఓటేసి ఈ దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిది ఉన్నదని కూడా, అందుకే నరేంద్ర మోదీ గారిని చూసి అందరూ కూడా బీజేపీకి ఓటు వేయాలని కూడా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయడానికి తప్పనిసరిగా నా వంతు కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే 8 సార్లు కాంగ్రెస్, 6 సార్లు టీడీపీ, 2 సార్లు టీఆర్ఎస్ విజయం సాధించాయి. ఈసారి ఆదిలాబాద్ ఓటర్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి మరి.